హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్వి చూపిస్తున్నాను. సో ఈ బటన్స్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఇవేమి అంటారో అంతా కూడా చెప్తాను. కానీ ఈ బటన్స్ మెయిన్గా అసలు దేనికి యూజ్ చేస్తారో చెప్పే ముందు దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఇచ్చాడు. సో కానీ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చాయి. తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీగా సో కొన్ని సెట్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. బట్ వీటిని ఇయర్ రింగ్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనం సెకండ్ సెట్ కొనుక్కుంటే. సో ఈ సెట్లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. సో డబల్ డిజైన్ అయితే రిపీట్ అవ్వలేదు. కానీ సో ఒకవేళ మళ్ళీ ఇంకో సెట్ కొనుక్కున్నారనుకోండి ఇయర్ రింగ్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. కానీ అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే డీప్ నెక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పిన్నీస్ పెట్టి కవర్ చేస్తాం కదా. సో పిన్నీస్ కాకుండా మనం వీటిని పెట్టి కవర్ చేసుకోవచ్చు అనమాట. సో చూడటానికి మంచి లుక్ని కూడా ఇస్తాయి, బాగుంటాయి. సో వీటిని ఏమంటారంటే ఇంతకీ బ్రూచ్ బటన్స్ అంటారు. సో ఇవి మన షర్ట్స్కి వాటికి కూడా చక్కగా పెట్టుకోవచ్చు. అసలు మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే డీప్ నెక్కి. ఇక్కడైతే నాకైతే హై నెక్కే ఉంది, బట్ నేను జస్ట్ డీప్ నెక్ అన్నట్టు చూపిస్తున్నాను మీకు అంతే. చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్యాంట్స్ కానీ ఏమైనా లూజ్గా ఉన్నాయనుకోండి జీన్స్ ప్యాంటుకి కూడా పెట్టుకోవచ్చు. సో మడత పెట్టి లూజ్గా ఉన్న చోట ఈ బటన్ పిన్నీస్ బదులు సో దీన్ని యూజ్ చేస్తాం. చూడటానికి మంచి లుక్ ఉంటుంది అనమాట. పిన్నీస్ పెట్టుకునే అంత కాకుండా ఇవి పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది కాబట్టి సో వీటిని యూజ్ చేస్తారు. సో చూసారు కదా, అస్సలు ఊడకుండా కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని నేను ఎన్ని రకాలుగా స్టైల్ చేస్తానో చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నాకు వచ్చిన ఐడియాస్ అయితే కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ సో ఎలా యూజ్ చేయొచ్చు అని ఆలోచిస్తే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఒకటైతే సో చూసారు కదా, సింపుల్గా పెట్టుకున్న బాగుంటుంది. షర్ట్స్ కానీ దేనికైనా, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. సో లేదు పెద్దవాళ్ళు కూడా బ్లేజర్స్ కోట్స్ వాటి మీద కూడా పెట్టుకోవచ్చు చక్కగా, చాలా బాగుంటుంది. సో చాలా వాటి మీద మనం వీటితో డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను నేను అని. దీనికైతే ఈ డ్రెస్కి కాలర్ వచ్చింది కదా. సో చూసారు కదా ఇలా పెట్టేసుకున్నా. సో కొన్నే ఉన్నాయి అనుకుంటున్నారు కదా, కాదు, మనం సెకండ్ వైపు కాలర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 20 పీసెస్ వచ్చాయి 150 రూపీస్కి మీషోలో. అదే అమెజాన్ అనుకోండి చూసాను 10 పీసెస్ 250 240 ఆ ప్రైస్లో ఉన్నాయి. అందుకని నేను దేంట్లో తక్కువ ఉన్నాయా అని చూసేసరికి మీషోలో 150 రూపీస్కి 20 పీసెస్ వచ్చేసాయి. చక్కగా మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇంకో సెట్ తీసుకున్నాం అనుకోండి ఇయర్ రింగ్స్ కింద కూడా స్టైల్ చేసుకోవచ్చు మనం చక్కగా. సో ఎంత బాగున్నాయో చూసారు కదా. ఈ విధంగా మనం ప్లెయిన్ డ్రెస్సెస్కి వాటికి అలా స్టైల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బటన్స్ మీద డిజైన్స్ చూపిస్తున్నాను కానీ అసలు కెమెరా అయితే ఫోకస్ అవ్వట్లేదు. అండ్ సెకండ్ మోడల్ చూసారు కదా ఎలా పెట్టుకున్నాను. సో బటన్ ప్లేస్లో దీన్ని పెట్టాను, అర్థమైందా? సో ఇది సెకండ్ వే ఆఫ్ స్టైలింగ్ అనమాట. ఏం లేదు, బటన్ పక్కన పెట్టాను. ఒకవేళ మీరు బటన్స్ ఊడిపోయినా, ఒకవేళ బటన్ లేని డ్రెస్సెస్కి అయినా సరే మనం ఇలా బటన్స్ కింద పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ బటన్ కింద స్టైల్ చేశాను. సో కాజాలో పెట్టాను అనమాట. అదే బటన్ కింద, బటన్ పక్కన పెట్టి చూపిస్తున్నా బటన్ ఉంది కానీ. సో అలా సెకండ్ వే కింద స్టైల్ చేసుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే ఒకవేళ బటన్స్ లేని డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, కాజాలు కూడా ఇవ్వకుండా, సో ప్లెయిన్ డ్రెస్సెస్కి అయినా బటన్స్ వే కింద కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి. సో చూసారు కదా, ఇక్కడైతే 3 బటన్స్కి పెట్టి చూపిస్తున్నాను మీకు. ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. మెయిన్లీ టీ షర్ట్స్, జీన్స్ మీద టాప్స్, ప్లెయిన్ వైట్ టీ షర్ట్స్ వాడుతూ ఉంటారు కదా. సో వాటికి కూడా స్టైల్ చేసుకోవచ్చు. మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చక్కగా. వాళ్ళు బటన్స్ కింద స్టైల్ అప్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి. చిన్నపిల్లల గౌన్లకి, అలాగే చిన్నపిల్లలు బేబీ బాయ్స్కి కూడా బాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ ఏం చేశాను అంటే సో ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట దేనికి స్టైల్ చేయొచ్చా అని. సో ప్రస్తుతానికైతే ఈ ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకైతే ఇలా స్టైల్ చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. ఇంకొకటి మనం బెల్ట్కి కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో బెల్ట్కి స్టైల్ చేసే ముందు మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. ఏంటంటే
ఇక్కడ జస్ట్ బెల్ట్ లూజ్గా ఉంటే ఇలా పెట్టాను, కానీ అసలు అయితే ప్యాంట్ బదులు నేను మీకు ఇక్కడ బెల్ట్ చూపిస్తున్నాను. ఒకవేళ ప్యాంట్స్ అవి లూజ్గా ఉంటే కూడా అసలు మెయిన్ వీటిని యూస్ చేస్తారనమాట. ఒకటి డీప్ నెక్కి, ఇంకొకటి ఏమైనా లూజ్గా ఉన్నా ఆ ప్లేస్లో సో వీటిని పెడతారు. సో అందుకని జస్ట్ బెల్ట్ని మడత పెట్టి ఇక్కడ చూపించేస్తాను మీకు అంతే. అండ్ ఇంకొకటి బెల్ట్స్ని కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఒకవేళ బెల్ట్ లేదనుకోండి, మామూలు ఏదైనా క్లాత్ తీసుకోండి, దాన్ని పెట్టేసి మనం నడానికి వెనకాల ముడేసేసుకోవటమే. సో అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ ఇంకొకటి స్లింగ్ బ్యాగ్స్ అవి ప్లెయిన్గా ఉంటాయి కదా, సో ఇది లెదర్ అంటే ప్యూర్ లెదర్ కాదులేండి, కానీ లెదర్ టైప్ దల్సర్గానే ఉంది. అయినా చూసారా మంచిగా దిగింది, బటన్ కూడా పట్టింది. సో చక్కగా చాలా స్ట్రాంగ్గా ఊడకుండా ఉన్నాయి అన్నమాట. ఇలా కూడా మనం బ్యాగ్స్ని కానీ హ్యాండ్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ని కానీ దేన్నైనా స్టైల్ చేయొచ్చండి. సో ఇది ఇంకొక ఐడియా వచ్చిందనమాట. ఇది 4th వే, మీకు అర్థమైంది కదా. అండ్ 5th వే మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. సో ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం చక్కగా ఇలా మోడల్ కింద మార్చుకోవచ్చు అనమాట. మోడల్ రబ్బర్ బ్యాండ్స్ కింద నేనైతే ఓన్లీ ఒకటే పెట్టి చూపిస్తున్నాను. సో ఎన్ని కావాలండి మీకు అన్ని పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మీకు హెయిర్కి కూడా పెట్టి చూపిస్తాను. మీకు ఎంత క్యూట్గా ఉందని నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో చూసారు కదా, మనం ఇన్ని విధాలుగా యూస్ చేయొచ్చండి. సో నాకైతే ఇలా కొన్ని ఐడియాస్ అయితే వచ్చాయి. అండ్ హెయిర్కి ఇంకొన్ని విధాలుగా కూడా స్టైల్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో అయితే. అండ్ మనం మామూలుగా హెయిర్ స్టైల్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా, సో హెయిర్ స్టైల్స్ అవి వేసుకున్నప్పుడు కూడా మనం చక్కగా సో వీటిని అయితే పెట్టుకోవచ్చు అనమాట. మధ్యలో హెయిర్స్కి క్లిప్స్ అవి చిన్ని క్లిప్స్, హెయిర్ పిన్స్ పెడుతూ ఉంటాం కదా మోడల్స్వే. సో వాటి ప్లేస్లో వీటిని కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా హెయిర్ అయితే కటింగ్లో ఉంది కదా, సో అందుకని ముక్కలుగా ఉంటుంది అనమాట. సో అందుట్లోనే కానీ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎంత స్పీడ్గా ఊపుతున్నానో, అయినా సరే అస్సలు ఊడిపడట్లేదు, ఏదో కొంచెం పక్కకు జరిగింది కానీ. సో ఇలా మనం రకరకాల మోడల్స్ వేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు, కానీ హెడ్ దగ్గర పెట్టుకోకండి. సో పిన్ ఉంటుంది కదా గుచ్చుకుంటుంది, లేదా ఏమన్నా అల్లుతారు కదా, సో అల్లిన చోటైతే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అలా అనమాట. ఇదిగోండి, సో ఇలా కూడా మనం రకరకాలుగా స్టైల్ చేసుకోవచ్చు హెయిర్కి కూడా. లేదా హెయిర్ లీవ్ చేసి రింగులుగా చేసుకుంటారు, సో అక్కడ కూడా పిన్స్ పెడతారు, ఆ ప్లేస్లో వీటిని కూడా పెట్టుకోవచ్చు చక్కగా. అండ్ నెక్స్ట్ వే ఏంటి అంటే ఇంకొక ఐడియా వచ్చింది, వాచ్ కూడా పెట్టుకోవచ్చు కదా అని. ఇదైతే చాలా దల్సర్గా ఉందండి బాబు, స్లింగ్ బ్యాగ్ కన్నా ఈ బెల్ట్ అనేది చాలా దల్సర్గా ఉంది. దిగడానికి చాలా టైం పట్టింది, కానీ ఫైనల్గా అయితే దిగింది. కానీ సో చూసారు కదా, ఇలా కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. వాచెస్ కూడా క్యూట్గా, ఈ బెల్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కొంచెం పల్చని బెల్ట్స్ కూడా ఉంటాయి, లేదా క్లాత్ వాచెస్ కూడా పెడుతూ ఉంటారు కదా, సో వాటికి కూడా మనం చక్కగా స్టైల్ చేసుకోవచ్చు. చూసారు కదా క్యూట్గా ఉంది కదా వాచ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి బౌ హెయిర్ క్లిప్కి సో మనం దీన్ని కూడా స్టైల్ చేయొచ్చు. సో చూసారు కదా, నేను మామూలుగా హెయిర్ లూజ్ చేసి పెట్టి చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేదు, మా బుడ్డోళ్ళు వేసిపోతారు ఈ లోపు అనమాట. సో అందుకని ఫాస్ట్గా వీడియో తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే డ్రెస్కి పెట్టి చూపించాను. సో చూసారు కదా, బౌ హెయిర్ క్లిప్కి బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. మామూలు ప్లెయిన్ బౌ కూడా డ్రెస్కి చాలా మంచి లుక్ వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో గుర్తుంచుకోండి, ఇలా ఏమన్నా హెయిర్ క్లిప్స్ దొరికాయి అనుకోండి రకరకాల మోడల్స్లో తీసుకోండి, మనం డ్రెస్సెస్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట, స్టైల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టైలింగ్ వచ్చేసి ప్యాంట్స్కి, జీన్స్ ప్యాంట్స్కి కానీ నార్మల్ లూజ్ ప్యాంట్స్కి కానీ ఉంటాయి కదా, సో చక్కగా వాటికి కూడా మనం పెట్టుకుని ఇలా స్టైల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 4 బటన్స్ మాత్రమే పెట్టి చూపిస్తున్నాను అంతే. అలాగే లూజ్ హ్యాండ్స్ ఉన్నా లేదా ప్లెయిన్ హ్యాండ్స్ ఉన్నా మనం ఇంచక్క స్టైల్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఐడియాస్తో మీరు రకరకాలుగా స్టైల్ చేసుకోవచ్చు అండి సింపుల్ బటన్స్తో. సో మరి నాకు వచ్చిన ఐడియాస్ అయితే మీకు చెప్పాను. నా ఐడియాస్ మీకు ఎలా అనిపించాయో, యూస్ఫుల్ అవుతాయో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు వచ్చిన ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వాటిని మీ పేరు చెప్పి షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. మరి యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయరు అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.